హలో హలో చెప్పండి. నమస్తే అండి. మీ పేరు ఒక నిమిషం అండి. యశోద తెలుసా అండి మీకు? యశోదా? అవునండి. ఆమె అంగన్వాడీ సూపర్వైజర్ అండి మీ దగ్గర? అవునవును. అంటే మేము ఇప్పుడు అక్కడ చేయట్లేదండి. మీరు మిర్యాలగూడ ప్రాజెక్ట్లో చేస్తున్నారా అండి ఇప్పుడు? అవును, దామర్చర్ల. అవును, దానచర్ల తెలుసా అండి. నిన్ననే వచ్చింది మీ బయోడేటా. అవునా? మిర్యాలగూడ నుంచి మేము ఎమ్మెల్యేతో మాట్లాడాము. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయా అండి? ఏం లేవు. ఓకే. మిర్యాలగూడలా మీరు అక్కడ చేస్తున్నారు కదా, ఇప్పుడు గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అక్కడ? మొన్న నేను 3 నెలల క్రితం వచ్చింది. 3 months కింద మారింది కదా. మీ దగ్గర కానీ కలెక్టర్ సస్పెండ్ చేసిన వాళ్ళు కానీ, మీకు శాలరీ రాని వాళ్ళు కానీ, ఎవరైనా ఆయా పోస్ట్ ఎన్ని, మీకు 25 to 30 పోస్టులు ఉంటాయి కదా, ఫ్యూచర్ పోస్టులు మీ ఏరియాలో. ఆ 30 పోస్టులు వీకెండ్ ఎన్ని ఉన్నాయి? నాది ఇక్కడ అడవిరాలపల్లి. నేను కొంచెం జర్నీలో ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. ఓకే అండి. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్తో పర్సనల్గా మాట్లాడేది ఏమైనా ఉన్నాయా అండి? సార్కి ఏమైనా చెప్పుకునేది ఉందా? ఏం లేవు. ఓకే అండి, థ్యాంక్ యూ. డీపీ ఫోటోలో మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. సూపర్ అండి, కత్తిలాగా ఉన్నారు. అసలు ఆ ఫోటో చూస్తే నాకే మూడు వస్తుంది. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది. ఏంటి మీరు పెట్టిన వాయిస్ రికార్డులు ఏంటి? మీరు ఎవరితో మాట్లాడించారు ఫోను? ఎవరితో మాట్లాడించానా? అసలు మీ నెంబర్ నుంచి కాల్ చేసి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడేది ఏంటండి? అసలు మీరు పెట్టిన వాయిస్ మెసేజ్లు ఏంటి? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? బాగుంటే పెట్టకపోతే ఏం చేస్తారు మరి? ఏంటి? అంత బాగుంటే పెట్టా యాక్సెప్ట్ చేస్తాం అనుకున్నా. నా గురించి మీకు పూర్తిగా తెలీదు, అర్థమైందా? నువ్వెక్కడున్నావో ఏంటి? నా లొకేషన్ వాట్సాప్ పెట్టినా కదా, కరెంట్ లొకేషన్ పెట్టినా, ఇప్పుడు మళ్ళీ పెట్టానా? సరే నువ్వు ఉత్తమ్ సారు పియ్యానని చెప్పావు కదా నాతో. అవును, నువ్వు నీ గురించి తెలుసుకోవడానికి అలానే చెప్పాలి. అంటే నీ గురించి తెలియదా? ఏంటి చెప్పు తీసుకొని అంటాను నిన్ను. ఎన్ని వేషాలు వేసేది? చెప్పుగా తెగిద్ది. ఏంటి? ఒక్క వెంట్రుకల పీకలు. సరే పీకుతానో లేదో కాసుకో బిడ్డ నువ్వు. సరే చూద్దాం పో. చూద్దాం పో. నీకంత దమ్ము ధైర్యం లేదు. ఉందో లేదో చూపిస్తాను నేనేందో. నువ్వు రెడీగా ఉండు, జైల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉండు. చెల్లపల్లి జైల్లో ఆల్రెడీ 3 సంవత్సరాలు ఉండొచ్చిన. నువ్వు కొత్త కాదు. వాళ్ళొక నా ఏళ్ళకి ఫింగర్ ప్రింట్స్ తెలుస్తాయట. ఇలాంటి మస్తు చూసిన నేను. చూసి గెలికి నెత్తి వలగొట్టి ఇంటికి వచ్చి నైట్ నెత్తి నేను ఏం చేస్తాను నెత్తి వలగొట్టి నేనే సరెండర్ అయినా. అర్థమైందా? పుచ్చలు చేస్తాను కానీ, అర్థమైందా? నువ్వేమిటో తెలియదా? ఎక్కడుంటాను నేను? నీ లొకేషన్ తీసేయమంటే పోలీసులు నాకు తీసేయరు. అక్కడ నీకే తెలుసు, పోలీసులు తెలుసు లేదా? నీ దగ్గర రావాలంటే 10 సంవత్సరాలు పడుతుందా? వారం రోజుల్లో నువ్వు ఇంటికి వచ్చి వారం గట్టి తెలుసుకుంటే 3 రోజుల్లో నీ ఏడు నరికేస్తా. అర్థమైందా? చిన్నప్పటి నా పేరు ఉంటుంది. నేను మొన్న ఆగస్టులో రిలీజ్ అయినా. ఆగస్టా తెలుసా? ఎక్కడికి? హలో, మొన్ననే ఆగస్టులో రిలీజ్ అయింది నేను. అవునా? మరి నువ్వు అందరికి, నాకు మా సూపర్వైజర్లు అందరికి నువ్వు కాల్ చేస్తున్నావు కదా. నీకు తెలుసానే, వాళ్ళు నమ్ముతూనే నమ్ముతావు. నువ్వు మాట్లాడినావు, నేను వదిలిపెట్ట సేవ్ చేసుకున్నా అని చెప్పి ఫోటోలు తీసుకున్నా. వదిలిపెట్టా నేను గట్టి 10 సంవత్సరాలైనా వదిలిపెట్టా. కాల్స్ వస్తూనే ఉంటాయి. ఒక నెంబర్ నుంచి చేయి కదా.